మనం ఈ వీడియోలో రవి లగ్నంలో ఉంటే ఎటువంటి ఫలితాలు ఇస్తాడు అనేది తెలుసుకుందాం. రవి లగ్నంలో ఉంటే ఈ జాతకుడు కాస్త ఎత్తుగా ఉండొచ్చు, హైట్ ఉండొచ్చు, ముక్కు నుదురు కాస్త పెద్దగా ఉండొచ్చు. అయితే లగ్నంలో రవి ఉన్నప్పుడు వీరికి ఈగో లక్షణం ఉంటుంది. తన మాటే నెగ్గాలనే ఒక బలహీనత ఉంటుంది. దీనివలన భార్యతో మానసికమైన ఇబ్బందులకు గురవుతాడు. ప్రయాణాలు కూడా ఎక్కువగా చేసే అవకాశం ఉంది. ఈ జాతకుడు విదేశాలకు వెళ్ళే అవకాశం రావచ్చు. వీరి ఆర్థిక స్థితిగతులు ఎప్పుడూ ఎగుడు దిగుడుగా ఉంటాయి. కొంతకాలం బాగుండడము, కొంతకాలం బాగలేకపోవడము ఇలా ఉంటుంది. వీరికి తొందరగా కోపం వస్తుంది, కోరికలు ఎక్కువ, అలాగే ఆత్మాభిమానం కూడా కలవారు. క్రీడలంటే చాలా ఇష్టం. ఒళ్ళు నొప్పులు వచ్చే అవకాశం ఉంటుంది. వీరికి జీవితంలో తలకు ప్రమాదం జరిగే అవకాశం కూడా ఉంటుంది. పట్టనెత్తి రావచ్చు, బలహీనమైన కంటి చూపు ఉండొచ్చు. వీరి 15వ సంవత్సరంలో కొంత అనారోగ్యానికి గురి కావచ్చు. ముఖ్యంగా ఎక్కువగా ఎగ్జిమా అనే వ్యాధితో బాధపడతారు. ఒకవేళ ఒకటో ఇంట్లో రవి నీచపడితే వారికి 24 సంవత్సరముల లోపల వివాహం కాదు, లేదా సంతాన నష్టం జరగచ్చు, గౌరవ మర్యాదలు దెబ్బతినచ్చు. మేషలగ్నమై లగ్నంలో రవి ఉచ్చస్థితిలో ఉంటే బాగా సంపదలు వస్తాయి, తెలివితేటలు బాగా అభివృద్ధి అవుతాయి, అత్యాశపరుడు అని చెప్పచ్చు. కర్కాటక రాశి లగ్నమై అందులో రవి ఉంటే వీరి కళ్ళు చిన్నగా ఉంటాయి. ఒకవేళ సింహరాశి కానీ మేషరాశి కానీ అది లగ్నమైతే అక్కడ రవి ఉంటే ఆ జాతకునికి గుండె నొప్పి వచ్చే అవకాశం కూడా ఉంటుంది. వృశ్చిక లగ్నం కానీ మీనం కానీ అక్కడ రవి ఉంటే పేరు ప్రఖ్యాతులు బాగుంటాయి. లగ్నంలో రవి ఉండి రవి కుజుని చూస్తుంటే జాతకుడు టీబీ వల్ల కానీ ఆస్మా వల్ల కానీ బాధపడతాడు. లగ్నంలో రవి ఉండి శని చేత చూడబడితే ఆ జాతకంలో ఆత్మహత్య చేసుకునే గుణం ఉంటుంది.